శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. 30 సెప్టెంబర్ 2019 వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల విదియ. ఈరోజు సోమవారం, చిత్తా నక్షత్రం కుజమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ముందుగా మేషరాశి. సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. అనుకుని ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైన సమావేశాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 5, వీరి అదృష్ట రంగు బూడిద రంగు. ఈరోజు వీరు ఇష్టదైవత ఆరాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆర్థిక విషయాల్లో అనవసరమైన తలనొప్పులు కొని తెచ్చుకుంటారు. బంధువుల వైఖరి బాధాకరంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో విచారంగా ఉంటారు. వాదోపవాదాలు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 8, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు వీరి ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఉద్యోగులను బదిలీలు అయ్యే అవకాశం ఉంది. పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు. వైద్య ఇంజనీరింగ్ వృత్తి వారికి కలిసి వస్తుంది. చదువుపై శ్రద్ధ అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు సంకటనాశన గణేశన స్తోత్రం పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. ఉన్నత చదువులు, దూర ప్రయాణాల వైపు దృష్టి పెడతారు. రాజకీయ రంగాల వారికి, వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు తప్పవు. ఒక సమస్య బాధాకరంగా ఉంటుంది. ఈరోజు వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. వస్తు వస్త్ర వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం కనపడుతుంది. పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు. పనుల్లో మంచి పురోగతి లభిస్తుంది. సరైన సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు బంగారు రంగు. ఈరోజు వీరు ఆలయ దర్శనం ఇష్టదైవత ఆలయ దర్శనం చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. అన్నింట శుభకాలం. మీరు అనుకున్న లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తారు. శ్రమ స్వల్పంగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవప్రదమైన జీవితాన్ని గడిస్తారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు బంగారు రంగు. వీరు ఈరోజు సూర్య ఆరాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. ప్రయాణాలు, చర్చల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. సినీ రాజకీయ రంగాల వారు లక్ష్య సాధన వైపు శ్రమించాల్సి వస్తుంది. బ్రహ్మాండమైన భవిష్యత్తుపై ముందడుగు వేస్తారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. అదృష్ట యోగం నడుస్తుంది. రుణ ప్రయత్నాలు తీరే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. సమావేశాలు ఫలించకపోవచ్చు. మొహమాటం వల్ల ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. కీలక నిర్ణయాలు వాయిదా పడతాయి. వీరి అదృష్ట సంఖ్య 4, వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. మీ ఇంట్లో సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. మీ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. పనుల్లో అద్భుతమైన ప్రణాళికతో ముందడుగు వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు శివారాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. వృత్తి వ్యాపార రంగాల వారికి లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొందరు విజ్ఞానం కలిగించే అవకాశం ఉంది. చిత్తశుద్ధితో పని పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఆకస్మిక ఖర్చులు తప్పవు. ఆత్మబంధువుల ఆరోగ్యం కొంత ఊరటనిస్తుంది. పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మనోబలంతో ముందుకు సాగుతారు. మనోధైర్యంతో వ్యవహరించాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి.
మీ నమ్మకం వమ్ము కాకుండా చూసుకోగలుగుతారు. ధనలాభం ఉంది. అవకాశాలు కలిసి వస్తాయి. పనులు ప్రారంభమవుతాయి. ఆటంకాలు ఎదురైనా వాటంతట అవే సర్దుకుంటాయి. వ్యాపకాలు సృష్టించుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో ఉన్నతిని తోడ్పడతాయి. వాగ్వాదాలకు పోకుండా ఉంటే మంచిది. వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు వీరు విష్ణు దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందామండి. మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందాము. చిన్నపిల్లలు ఇప్పుడు ఈ రోజులలో బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్లకు దయ్యం పట్టిందని, భూతం పట్టిందని, ఏదో తాకిందని పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిల్లలందరినీ తీసుకుపోయి ఎక్కడో యంత్రాలు అవి ఇవి కట్టిస్తుంటారు. ఊరికే హాస్పిటల్కని తీసుకెళ్తుంటారు. అలాంటి ఏం తీసుకోకుండా ఇంట్లోనే మంచి రెమెడీ చెప్తాను, మీరు తప్పక పాటించండి. ఈ స్తోత్రం పఠించండి. పిల్లలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు ఇంట్లో అంత సుఖశాంతులు ఉంటారు. షష్ఠీదేవి స్తోత్రం అని దొరుకుతుందండి. షష్ఠీదేవి స్తోత్రము వాళ్ళ అమ్మవారు ఎవరైతే ఉన్నారో పిల్లవాళ్ళ అమ్మవారు, ఏ పిల్లవారైనా 12 ఏళ్ల వరకు ఈ షష్ఠీదేవి స్తోత్రం పఠించడం వల్ల పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ కూడా పోతాయి. షష్ఠీదేవి స్తోత్రము రోజుకు 2 సార్లు పిల్లవాని దగ్గర ఉండి పఠించండి. ఎలాంటి దుష్టశక్తులు మన దగ్గర రావు. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సరే, మంచి మాటలో భాగంగా ఈరోజు మనం ఇది చెప్పుకున్నామండి. పోయిన నెలలో మనము పోయిన ఎపిసోడ్లో జూలై నెల గురించి మనం మాట్లాడుకున్నాము. ఈరోజు ఆగస్ట్ నెల గురించి మాట్లాడుకుందాము. ఆగస్ట్ నెలలో జన్మించిన వారు గంభీరంగా ఉండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా మంచి కంఠస్వరం కలిగి చతురతతో మాట్లాడతారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. జాలి కరుణ కలిగి ఉంటారు. ఎదుటివారి దీనవదనం చూసి కరిగిపోతారు. పొగడ్తలకు లొంగిపోతారు. కష్టపడి ధనం బాగా సంపాదిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఇప్పుడు వీరిదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారు. రాజకీయ మత సామాజిక వర్గ నాయకులుగా ఎదుగుతారు. ఒక్కొక్కసారి వీరి ఆత్మవిశ్వాసం అహంకారంగా మారి అవకాశం ఉంది. నిజాలు దాచడం, నమ్మక ద్రోహం చేయడం వీరికి అస్సలు నచ్చదు. ధనం కంటే పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. మనసును భావాలను అదుపులో ఉంచుకొని లౌక్యంగా ప్రవర్తిస్తే వీరికి ఎదురుండదు. వీరి వివాహం పద్ధతైన వ్యక్తితో జరుగుతుంది. మామగారు భార్య విధేయుడిగా ఉంటారు. వీరి జీవిత భాగస్వామిని వారి సొంత బంధువులు ఇష్టపడతారు. వీరు తమ జీవిత భాగస్వామిని పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. వైద్యమూర్తి, వైద్య పరికరాలు, రసాయనాలు అమ్మకం, ఉపాధ్యాయ వృత్తి, పరిశ్రమల వ్యాపారం మొదలైనవి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కంటే వ్యాపారం లాభదాయకం. పిల్లల అనారోగ్యము వీరిని బాధిస్తుంది. వీరిని తలనొప్పి, జ్వరం, బీపీ, కంటి సమస్యలు, గ్యాస్ ట్రబుల్స్, ఉదరకోశ వ్యాధులు పీడిస్తాయి. వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తే మంచిది. వీరికి ఆది, మంగళ, గురు అనుకూల వారాలు. వీరికి రంగులు తేనె, తెలుపు, బంగారు రంగులు అనుకూలం. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.